పరమ తండ్రి, దయార్థ హృదయ, మీ అపారమైన ప్రేమకై మరొకసారి స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన క్రమం అంతట్లో ప్రభువా మీరు తోడ్పడ్డారు. ఇప్పటి వరకు స్వరాలెత్తి సంగీత గీతములతో మిమ్మల్ని ఖ్యాతి చేశాం. ఆయా సందర్భాలలో మీతో మాట్లాడాం. ఇక మీరు మాతో మాట్లాడబోతున్న శ్రేష్టమైన తరుణంలో తండ్రి మేము ప్రవేశించాం. అనేక సార్లు ప్రభువా మేము మీతో మాట్లాడతాం, దాదాపు మా స్వార్థాన్ని అపేక్షించి మాట్లాడతాం. కానీ మీరు మాతో మాట్లాడే ప్రతి మాట నాయన మా యోగక్షేమం ఆకాంక్షించి మాట్లాడతారు కనుక మీ మాటలు జాగ్రత్తగా వినుటకు మీ బిడలమైన మాకు తగిన వివేకం అనుగ్రహించుమని కోరుతున్నాం. దీనుడిని మీ పక్షంగా నిలిచి ఉంటున్నాను. నాకున్న ఏ యోగ్యత తండ్రి మీ లేఖన భాగంలోని పారమార్థిక సత్యముల వివరణకు సాధ్యము కాదు. ఆత్మదేవ మీరు వాడుకుంటే కేవలం మీ సాధనంగా మాత్రమే వాడబడుటకు నేను అర్హుడను గనుక నన్ను మీ శిలోచాటును మరుగుపరచి అవసరమైన మీ మాటలు వినిపింపచేయుటకు మీ సాధనంగా ఉపయోగించుకోండి. వాక్యం వినాలని ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో ప్రకటించువారు లేని కొరతలు తీర్చి వాక్యం ప్రకటింపబడుతుండగా అంగీకరించక అవిధేయులుగా జీవిస్తున్న అనేకులను తండ్రి మీరు హెచ్చరించి నడిపించగలందులకై ప్రార్థిస్తూ యేసయ్య ఉన్నతమైన శక్తివంతమైన నామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సరే, ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతూ మనందరినీ కూడా ఈ జూన్ మాసం 8వ దినం వరకు తన కవిగిటిలో భద్రపరిచాడు. ఆయురారోగ్యాలను ఇచ్చాడు, ఆయుష్ను పెంచాడు. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన మంచి పంటలను బట్టి మనం కోతకాలపు ఆరాధన కార్యక్రమం కూడా ఈ దినము జరిగించుకోవడానికి చేశాడు. దేవునికి మనమందరము కూడా కృతజ్ఞులమవుతూ మరి ప్రత్యేకంగా మనకు ఈ కరోనా సమస్య ఉంది అనేటువంటి వార్తల ద్వారా ప్రతి సంవత్సరం కూడా మనం దాదాపుగా కొద్ది సంవత్సరాలుగా ఈ ఉద్యోగ సభలు, ఉద్యోగ కూటాలు జరుపుకుంటున్నాము కోతకాల పండుగ సందర్భంలో. కానీ కొంచెం కరోనా వ్యాప్తి ఉంది, కొన్ని జాగ్రత్తలు పాటించాలని కొన్ని వార్తలు వెలువడుతున్న పరిస్థితుల దృష్ట్యా సంఘ పెద్దలు ఆలోచన చేసి ఉద్యోగ సభలు ఒకవేళ వీలైతే పరిస్థితులు అనుకూలంగా ఉంటే తర్వాత ఆగస్టు మాసంలో జరుపుకుందామనేటువంటి ఆ తీర్మానంతో ఈ కోతకాలపు పండుగలు మరి ప్రత్యేక ప్రసంగికులను కూడా మనం ఆహ్వానించకుండా ఈ కార్యక్రమాన్ని యథాతథంగా మనము జరుపుతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా గమనించాలని మనవి చేస్తున్నాను. అలాగే మరి పాప అంటే మా కుమార్తె ఉషాదీప్తి కూడా రేపు 10వ తారీఖు ఆమె మరలా డెన్మార్క్ వెళుతుంది. 10వ తారీఖు సాయంత్రం చెన్నైలో ఆమె ఫ్లైట్ ఎక్కుతుంది. మీ ప్రార్థనలో కూడా ఆమె ప్రయాణం కొరకు జ్ఞాపకం చేసుకోవాలని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా మనము ఈ కోతకాలపు పండుగ అనేది దేవుడు మనకిచ్చినటువంటి పంటలలో అవి భూ పంటలైనా ఒకవేళ ఫలాలైనా ప్రభు సన్నిధికి మనం తీసుకొని వచ్చి జరుపుకునేటువంటి ఈ అకేషనల్ కార్యక్రమాన్ని మనం కోతకాల పండుగ అనేటువంటి మాటతో సంబోధిస్తుంటాం అని మనం గ్రహించాలి. ముఖ్యంగా దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలకు కొన్ని కట్టడలు, కొన్ని శాసనాలు నియమించేటువంటి వాటిలో కొన్ని పండుగలు కూడా వారు సంవత్సరానికి ఒక పర్యాయం ఆచరించాలనేటువంటి నియమాన్ని వారికి అందించాడు. అందులో ప్రాముఖ్యంగా 5 పండగలు వారు సంవత్సరములో ఆచరించడానికి దేవుడు వారికి ఇచ్చిన శాసనమును బట్టి వారు నిర్వర్తిస్తూ వచ్చేవారు.
అందులో మొదటి పండుగ పస్కా పండుగ, రెండో పండుగ పెంతెకోస్తు పండుగ, మూడో పండుగ పర్ణశాలల పండుగ, నాలుగో పండుగ పూరీము పండుగ, ఐదో పండుగ ఆలయ ప్రతిష్ఠిత పండుగ. ఈ 5 కూడా సంవత్సరానికి ఒక పర్యాయం. దేవుడు వారికి ఇచ్చిన నియమం ప్రకారం, చట్టం ప్రకారం ఆయా మాసాలలో వీటిని జరిపేవారు అనేది మనము గ్రహించాలి. అయితే కొందరు సేవకులు కూడా 7 పండగలు చెప్తారు, మరి కొందరు సేవకులు 12 పండగలు కూడా చెప్తుంటారు. అంటే ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన కట్టడలో అనేటువంటిది. అయితే 7 పండగలు చెప్పేటువంటి వారు చెప్పేది ఏంటంటే, ఒకటి పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ అని చెప్తారు. పులియని రొట్టెల పండుగన్నా పస్కా పండుగన్నా ఒక్కటే. అంటే పస్కా గొర్రెపిల్లను వధిస్తున్నారు కాబట్టి దాన్ని పస్కా పండుగ అంటున్నారు. దాని మాంసమును పులియని రొట్టెలతో తినాలి కాబట్టి దాన్ని పులియని రొట్టెల పండుగ అన్నారు. దాన్ని 7 దినాలు ఆచరించమనే దైవ నియమాన్ని ఇచ్చాడు కాబట్టి దాన్ని 2 పండగలుగా చెప్తారు. కానీ 2 పండగలు కాదు, అది ఒకే పండుగ. తర్వాత పెంతెకోస్తు పండుగను వారముల పండుగ అని రెండింటిని విభజిస్తారు. పెంతెకోస్తు పండుగ అన్న వారముల పండుగ అన్న ఒకటే. అంటే పస్కా పండుగ తరువాత 7 వారాలకు ఈ పెంతెకోస్తు పండుగ వస్తుంది కాబట్టి దాన్ని వారముల పండుగ అని అన్నారు. 50 రోజులకు, అంటే పస్కా పండుగ తర్వాత 7 వారాలంటే 7 ఏళ్ళు 49, 50వ రోజు ఆ పండుగ జరుపుకుంటున్నారు కాబట్టి వారి భాషలో పెంతెకోస్తు అని అంటే 50 అని, అందుకని దాన్ని పెంతెకోస్తు పండుగ, 50 రోజుల పండుగ అనేదన్నమాట. పస్కా పండుగ తర్వాత 50 రోజులకు జరిగే పండుగ కాబట్టి, మరి హీబ్రూ భాషలో 50 అనేది పెంటెకోస్తు అనేటువంటి మాటతో ఉపయోగిస్తారు కాబట్టి దాన్ని పెంటెకోస్తు పండుగ అని అన్నారు. కాబట్టి ఇక్కడ 4 పండగలు చెప్తారు వాళ్ళు, కానీ ఈ 4 కలిసి 2 పండగలే. పులియని రొట్టెల పండుగన్న పస్కా పండుగన్న ఒకటే, పెంతెకోస్తు పండుగన్న వారముల పండుగన్న ఒకటే అనే దాన్ని మనం గమనించాలి. ఇంకా ప్రభు వారికి ప్రాయశ్చిత్తార్థపు దినం ఒకటి నియమించాడు. అది వారి మాసాల్లో 7వ మాసంగా, దాన్ని కూడా ఒక పండుగగా చెప్తారు. కానీ ప్రాయశ్చిత్త దినం ఏంటంటే అది పండుగ కాదు. పండుగ అంటే ఏంటి? అకేషనల్, సంతోషించడం కదా. ప్రాయశ్చిత్తము అని అంటే ఏంటి? పశ్చాత్తాపడడం, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలి అని చెప్తాడు. దాంట్లో మీరు మీ పాపాల విషయమై మీరు దుఃఖపడాలి అని అంటాడు. ఏడ్చేదాన్ని పండగ అనలేముగా, దుఃఖపడేదాన్ని పండుగ అని అనలేము. తర్వాత ఇవే కాకుండా మరి 7 వారాల పండుగతో పాటు 7వ నెలలో కూడా వారికి పండుగ ఇవ్వబడింది. తర్వాత వారు మరికొన్ని అమావాస్య నాడు, పౌర్ణమి నాడు కూడా వారు అకేషనల్ కార్యక్రమాలుగా నిర్వర్తించేవారు. యజ్ఞ యాగాదులకు కొన్ని కట్టెలు పోగు చేసేటువంటి దాన్ని కూడా ఒక అకేషనల్గా వారు జరిపేవారు. కానీ ఇవన్నీ సర్వసాధారణం. కానీ వారు సంవత్సరములో ఈ 5 పండగలు మాత్రం దేవుని నియమం ప్రకారం వారు జరిపించాలి అనేటువంటిది దేవుడు వారికి ఇచ్చిన ఏర్పాటులో ఒక భాగం అనేదాన్ని మనం గుర్తించాలి. అయితే ఈ పండుగలు వరుస క్రమంలో ఏంటంటే పస్కా, పెంతెకోస్తు, పర్ణశాలల, పూరీము, ఆలయ ప్రతిష్ఠత, ఇవి క్రమం. అయితే మనం ఈ కోతకాలపు పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి మనము ఆ క్రమములో కాకుండా మొదట పస్కా పండుగ, పూరీం పండుగ, ఆలయ ప్రతిష్ఠత పండుగ, ఈ 3 ఎందుకు వారు చేయాల్సి వచ్చిందో, ఎందుకు చేయమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడో తెలియజేసి ఆ తర్వాత పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగను గూర్చి మీకు తెలియజేస్తాను.
ఈ పస్కా పండుగ దేనికి ఆచరించమని ఆయన చెప్పాడు అని అంటే, ఐగుప్తులో ఇశ్రాయేలీయులు దాదాపు 430 సంవత్సరాలు ఉన్నారు కదా. యోసేపు అక్కడ ఆయన ధనాగారం మీద అధికారిగా ఉన్నప్పుడు వీరికి కరువు కాటకాలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి 430 సంవత్సరాలు వారు ఉన్నారు. అక్కడ ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు చాలా కష్టపెట్టడం ప్రారంభించారు. అప్పుడు వారు దేవునికి మొరపెట్టాడు. దేవుడు వారి మొర ఆలకించి ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి వారిని ఐగుప్తు నుండి దేవుడు వాగ్దానం చేసిన భూభాగానికి తీసుకొని రావడానికి మోషే నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ఆయన పొందుపరిచాడు. అయితే ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను వారి దేశం నుండి బయటికి పంపడానికి వారు ఇష్టపడలేదు. ఐగుప్తు రాజు కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే ఈ ఇశ్రాయేలు చేత వారు వెట్టి చాకిరి అంటే చాలా నీచమైన పనులు చేయిస్తూ వారిని కూలీలుగా, దాసులుగా వాడుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలు వెళ్ళిపోతే ఈ వెట్టి పనులన్నీ ఎవరు చేస్తారు? కాబట్టి వారి ఇక్కడి నుండి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి, మనకు ఈ వెట్టి పనులను చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఫరో వారిని బయటికి పంపడానికి ఇష్టపడలే. అప్పుడు ఫరోకు బుద్ధి చెప్పడానికి దేవుడు 10 తెగుళ్ళు వారికి పంపించాడు. మోషే ద్వారా చెప్పాడు, నువ్వు హృదయం కఠినపరచుకొని నువ్వు బయటికి పంపకపోతే దేవుడని యెహోవా మీ దేశం మీదకి తెగుళ్ళు పంపిస్తాడు. 1, 2, 3, 4, 10 తెగుళ్ళులో 9 తెగుళ్ళు వచ్చినప్పుడు, ఒక్కొక్క తెగులు వచ్చినప్పుడు ఆ పంపిస్తాను, మీ దేవుని వేడుకోండి, ఇది ఆపండి అంటాడు ఫరో. మరి మోషే వేడుకున్న తర్వాత తెగులు ఆగిపోయిన తర్వాత మరలా హృదయాన్ని కఠినపరచుకుంటాడు, పంపించడు. ఇక చివరి తెగులు పంపించింది ఏంటంటే 10వ తెగులు, ఐగుప్తులో ఉన్నటువంటి మొదటి సంతానం, పెద్ద కుమారులు, జ్యేష్ఠ కుమారులు చనిపోతారు. ఇశ్రాయేలును బయటికి పంపకపోతే ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో జ్యేష్ఠ కుమారులు, పెద్ద కుమారులు చచ్చిపోతారు. అది ఆయన పంపిన 10వ తెగులు. మరి ఇశ్రాయేలు కూడా ఐగుప్తులో ఉన్నారు కదా, ఆ తెగులు ఇశ్రాయేలు మీదకి కూడా వస్తుంది కదా. అయితే ఇశ్రాయేలుల మీదకి ఆ తెగులు రాకుండా చేయడానికి దేవుడు ఇశ్రాయేలుకు ఒక నియమం చెప్పాడు. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇశ్రాయేలీలో ఉన్నటువంటి కుటుంబాలలో ఉన్న పెద్ద కుమారులు చనిపోకుండా ఉండాలి అని అంటే మీరేం చేయాలి అని అంటే, ఒక పస్కా గొర్రె పిల్లను, ఒక ఏడాది గొర్రె పిల్లను, నిష్కలంకమైన ఏ కలంకము లేని ఒక ఏడాది గొర్రె పిల్లను ప్రతి కుటుంబములో మీరు ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ మీది చిన్న కుటుంబమై ఒక గొర్రె పిల్ల ఎక్కువ అవుతుంది అనుకుంటే 2 కుటుంబాలు కలుసుకోండి. కాబట్టి ప్రతి కుటుంబం, అది చిన్న కుటుంబం అయితే ఇంకొక ప్రక్క కుటుంబాన్ని కలుపుకొని ఒక గొర్రె పిల్లను మీరు వధించాలి. దాన్ని వధించిన తర్వాత దాని రక్తమును మీ ద్వార బంధముల మీద ప్రోక్షించాలి. అంటే మీ గడపలు, ద్వారాలు ఉన్నాయి కదా, వాకిలి, ఆ ద్వార బంధముల మీద దాని రక్తమును మీరు వ్రాయండి, ప్రోక్షించండి. అప్పుడు మరణ దూత ఆ కుటుంబాలు దర్శించడానికి వచ్చినప్పుడు మీ ద్వారబంధముల మీద ఉన్నటువంటి రక్తపు మరకను చూచి ఆ ఇంట్లో ప్రవేశించకుండా వాడు బయటికి వెళ్ళిపోతాడు. అంటే ఇశ్రాయేలు ప్రథమ కుమారులు చనిపోరు, ఇశ్రాయేలు కుటుంబాల్లో ఉన్నటువంటి జ్యేష్ఠ సంతానం చనిపోకుండా ఉంటారు. ఇది ఆయన వారికి నియమించినటువంటి నియమం. అదే మనం 13వ వచనంలో చదువుకోలే, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను అని అన్నాడు. ద్వారబంధరముల మీద ఉన్నటువంటి ఆ రక్తపు మరకను చూచి
మీ ఇళ్లలో మరణదూత ప్రవేశించకుండా లేక జ్యేష్ఠ కుమారులు చనిపోకుండా అక్కడి నుండి నేను దాటిపోతాను అనేటువంటిది. నిర్గమము అంటే అసలు దాటిపోవడం. అందుకే ఈ గ్రంథానికి నిర్గమ కాండం అనే పేరు పెట్టారు. అది ఈ పస్కా పండుగ. మీరు దీనిని మొదటి నెలలో, అంటే ఇశ్రాయేలుకు ఉన్నటువంటి మొదటి నెల అబీబు నెల, దాన్ని నిసాను మాసం అని కూడా అన్నారు. అదినం 14వ దినాన దీన్ని మీరు ప్రారంభించండి. 15వ దినము నుండి మీరు పులియని రొట్టెలతో మీరు 7 దినాలు ఈ పండుగను ఆచరించాలి. పులియని రొట్టెలు అంటే సద్దిపడకుండా, ఈరోజు కాల్చి రేపు తినకుండా, ఏ రోజు ఆ రోజే చాలా త్వరగా మీరు తినాలి వాటిని తయారు చేసుకున్నాక. పులియని రొట్టెలు కాబట్టి దానిని పులియని రొట్టెల పండుగ అనేటువంటి మాటతో కూడా ఉపయోగించారు అనేది మనం గమనించాలి. ఈ విషయాన్ని గురించి మనకు లేవియాకాండంలో మంచి వివరణ ఉంటుంది. చూడండి, లేవియాకాండం 23వ అధ్యాయం. లేవియాకాండం 23వ అధ్యాయం 5వ వచనంతో, మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును అని అన్నాడు. అంటే 14వ దినాన వారి నీసాని మాసం లేక అబీబు నెలలో 14వ దినాన పస్కా పశువును వధిస్తారు. 15వ దినము నుండి వారు పొంగని రొట్టెలను తింటారు. ఇలా మీరు 7 దినాలు ఈ పండుగను ఆచరించాలి అనే సంగతిని తెలియజేస్తాడు అనేది ప్రియులారా మనము గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. మార్కు సువార్తలో కూడా మనము ఈ విషయాన్ని గమనిస్తాం. మార్కు సువార్త మనం 14వ అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా 2 దినములైన తరువాత పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ అని అన్నాడు. అనగా అంటే ఏంటి? పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ ఒకటే, వాటిని 2గా విభజించకూడదు. మన భారతదేశంలో కూడా మనం సంక్రాంతి పండుగ అంటాం కదా, దాన్ని మనము 3 రోజులు జరుపుతారు మన భారతీయులు కదా. కానీ ఆ 3 రోజులు జరిగేటువంటి పండుగను సంక్రాంతి అనే మనము ఉపయోగిస్తాం. ఒకరోజు భోగి అంటారు, ఒకరోజు కనుమ అని అంటారు. కానీ మొత్తానికి కనుమ పండుగ, భోగి పండుగని మాత్రము మనము ఆ రోజులు వచ్చినప్పుడు మాత్రమే సంబోధిస్తాం. కానీ దానిని సంక్రాంతి పండుగనే మన భారతీయులు అంటారన్నమాట. అది ఇక్కడ మనం ఈ పండుగలను 2గా విభజించకూడదు అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. అది పస్కా పండుగ ఏర్పాటుకై దేవుడు వారికి చెప్పిన నియమం అని గ్రహించాలి. ఇప్పుడు 2వది పెంతెకొస్తు పండుగ. కానీ ఇప్పుడు అది కాదు, 4వ పండుగ అయినటువంటి పూరీం పండుగను గురించి చెప్తాను. ఎందుకంటే మన ఈనాటి ధ్యానాంశానికి ఈ పెంతెకొస్తు పండుగ, పర్ణశాలల పండుగ ఆధారాలుగా ఉన్నాయి కాబట్టి అవి తర్వాత తెలియజేస్తాను. 4వది పూరీం పండుగ అన్నమాట. అంటే పండుగల లెక్కల్లో వారికి పూరీం పండుగ. ఈ పండుగ ఎందుకు జరుపుకోవాలి అనే నియమం దేవుడు వారికి ఇచ్చాడు అని అంటే, ఎస్తేరు కాలంలో, అంటే అహశ్వేరోషు రాజు మరి కూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు దాదాపు 147 సంస్థానములను ఆయన పరిపాలన చేస్తున్న కాలంలో వస్తీ ఆయన మాటను ధిక్కరించినందువలన ఆమె రాణిగా ఉండడానికి వీల్లేదనే నియమం పెట్టి పెద్దలు రాజుగారికి ఒక యోగ్యురాలైనటువంటి భార్యను ఏర్పాటు చేయాలి అని అనేక మంది కన్యకలు వారికి దాదాపుగా 1 సంవత్సర కాలం మంచి మంచి ఆహార పదార్థాలతో, మంచి మంచి ఈ సుగంధ తైలాలతో వారిని ఆ సంవత్సరం అంతా పోషించి, మరి సంవత్సరం జరిగిన తర్వాత ఒక్కొక్కరిని రాజుగారితో పంపుతారు. రాజుగారు ఎవరి మీద ఇష్టపడతాడో వారిని రాణిగా ఏర్పాటు చేస్తారు కదా. ఎస్తేరు గ్రంథంలో ఈ చరిత్ర మనకు తెలుసు. ఎస్తేరు యూదా జాతికి సంబంధించిన ఆమె. మొర్దెకై అనే ఆయన ఆమెను పెంచాడు. ఎందుకంటే ఎస్తేరు ఆమె మొదటి పేరు హదస్స కదా. ఆమె తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు వాళ్ళు. కాబట్టి
అన్నకు వరుస అయినటువంటి ఆయన మొర్దెకై పినతండ్రి కొడుకు, అంటే అన్న వరుస అవుతాడు ఎస్తేరుకు. ఆయన పెంచాడు ఆమెను. పెంచి ఆమెను కూడా అహష్వేరోషు రాజుకు భార్యగా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని జాగ్రత్తలు చెప్పి ఈ సంవత్సరం రోజులు పోషించే ఆ కార్యక్రమంలో ఆమెను కూడా మొర్దెకై నిమగ్నం చేస్తాడు. ఈ మొర్దెకై ఆమెకు చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీ జాతిని గురించి చెప్పకూడదు, నీ వంశాన్ని గురించి చెప్పకూడదు, ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు. సంవత్సరం రోజులు పోషింపబడిన తరువాత కన్యకలందరూ రాజుగారి దగ్గరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వెళుతూ ఉంటే ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఎస్తేరు ఏ ఆడంబరాలు కోరుకోలేదు. ఆమెను ఎలా అలంకరించేవారు అలంకరించారో అలాగే రాజు దగ్గరకు వెళ్ళింది. రాజు ఆమెను మీద ఆయన జాలిపడ్డారు, కరుణపడ్డాడు. కాబట్టి ఆమె రాజుకు భార్య అయింది. యూదులు సాధారణంగా నిష్ట కలిగినటువంటి దైవభక్తిలో ఉండేవారన్నమాట. అక్కడ రాజుగారికి మంత్రిగా హామాన్ అనేవాడు ఉన్నాడు. మొర్దెకై అతని పెద్దగా గౌరవించేవాడు కాదు. కానీ హామాన్ ఏమనుకుంటాడంటే, అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నాకు నమస్కారం పెట్టాలి. రాజును ప్రోత్సహించి ఒక పెద్ద శిలాఫలకం కూడా జయించి దానికి నమస్కరించాలి. అంటే యూదులు విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కదా, కానీ యూదులను అలా ప్రోత్సహించాలి. దానికి మొర్దెకై లోబడిన దాన్ని బట్టి అసలు యూదా జాతినే మన రాజ్యంలో లేకుండా చేయాలి. ఇది హామాను యొక్క పన్నాగం. యూదులను మన దేశంలో లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో మరి రాజుతో మాట్లాడి ఒక శాసనం చేశాడు. రాజా, మన రాజ్యంలో ఒక జాతి ఉంది. ఆ జాతి దేవుడంటే భయం లేదు, పెద్దలంటే గౌరవం లేదు, రాజు అంటే లెక్క లేదు, వారు మన దేశంలో ఉండడం క్షేమం కాదు అని మాట్లాడి ఆ జాతిని అంతరింపజేయడానికి ఒక శాసనం చేసి రాజు ద్వారా ముద్ర వేయించి దాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేశాడు. ఈ సంగతి మొర్దెకైకి తెలిసి ఆయన బాధపడ్డాడు. ఎస్తేరు తనకి వెళ్ళింది. ఎస్తేరు మరి ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత రాజుగారి యొక్క పర్మిషన్ లేకుండా, ఆయన అపాయింట్మెంట్ లేకుండా ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశము లేదు. అయినా ఎస్తేరు సాహసం చేసింది. నా కొరకు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, రాజు అనుమతి లేకుండా నేను రాజు దగ్గరకు వెళుతాను. ఒకవేళ రాజుగారు నా మీద కోపపడి నాకు మరణదండన విధించినా నా జాతి కొరకు నేను చనిపోతాను, కానీ నా జాతి అంతరించిపోతుందని తెలిస్తే నేను మరి మౌనంగా ఉండలేను. కాబట్టి నేను ఇప్పుడు రానినైనంత మాత్రాన నా వెనకటి స్థితిని నేను మర్చిపోను అని ఆమె ఉపవాసం ఉండి తన చెలికత్తెలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయించి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు సాధారణప్రాయంగా ఆమెను ఆహ్వానించాడు. ఏంటి నీ అకస్మాత్తుగా నీ రాక కారణం అని అడిగాడు. ఆమె విందుకు ఆహ్వానించింది తనను హామానును. ఆ తర్వాత హామాను యొక్క కుట్రను బట్టి హామాను మొర్దెకైని ఉరిదీయడానికి 50 మూరల ఒక స్తంభం కొయ్య ఏర్పాటు చేశాడు. ఆ కొయ్య మీద హామాను ఉరిదీయబడేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది ఎస్తేరు. కాబట్టి మొర్దెకైని ఉరిదీయాలని హామాను ఆ ఉరికొయ్య చేపించాడు. ఆ ఉరికొయ్య మీద హామాను ఎవడు త్రవ్వుకున్న గోతిలో వాడే పడతాడు. హామానే ఆ కొయ్య మీద ఉరిదీయబడ్డాడు. ఇదంతా యూదులకు సంతోషం. కాబట్టి అహష్వేరోషు రాజు పరిపాలనలో ఉన్నటువంటి యూదులందరికీ కూడా ఈ వర్తమానం పంపించండి. కాబట్టి మనం అందరం కూడా సంతోషించి ఆనందిద్దాం. మనమందరం కూడా ఒక పండుగ చేసుకొని సంతోషిద్దాం అనేటువంటి విధంగా మొర్దెకై ఈ వర్తమానాన్ని ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరికీ చేరవేశాడు. దానిని ఉత్తరాల ద్వారా, మనం ఆనాడు ఉత్తరాలు అనేవారు. అయితే దీనిని హీబ్రూ భాషలో మరి పూరీము అనేటువంటి మాట వాడుతున్నారు. కాబట్టి పూరీము అంటే చీటీ అని అర్థం. చీటీ అని అంటే మన ఉత్తరం అనేవాళ్ళం కదా ఇంతకుముందు. అలా ఉత్తరాల ద్వారా అందరికీ తెలియజేశారు యూదులందరికీ, ఇలాగున మనకు వచ్చినటువంటి అపాయం తప్పిపోయింది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఉత్తరాన్ని చూసి దేవుడైన యెహోవాకు
మీరు కృతజ్ఞతలు చెప్తూ పండుగ ఆచరిద్దాం అనేటువంటిది. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం మీరు దాదాపుగా 9వ అధ్యాయం 20 నుండి 32 వరకు చదవండి. అక్కడ మీకు ఈ విషయాలన్నీ కూడా, అంటే నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా కూలంకుషంగా తెలియజేయబడతాయి అనే దాన్ని గుర్తుకు తెస్తున్నాను. ఈ సమయంలో ఒక మాట చూద్దాం. 26 వచనం. కావున ఆ దినమున పూరి అను పేరును బట్టి పూరీము అనబడెను అనే మాట. అంటే ఉత్తరాలు రాసి పంపారు కదా అందరికీ పూరి. ఎందుకంటే మన తెలుగులో మళ్ళీ పూరీలు అంటే మనం తయారు చేసుకుని తింటాం టిఫిన్లో, అవి అనుకునేరు. అవి కాదు, పూరీలు తిన్నారు కాబట్టి పూరీం పండుగ అన్నారని. వారందరూ ఆ రోజు పూరీలు చేసుకుని తిన్నారేమో పూరీం పండుగ అన్నారని కదా. అంతే కదా, మనకు అంటే మన తెలుగును బట్టి అలా అర్థం కావచ్చు. అది కాదు, పూరి అని అంటే చీటి, ఉత్తరం. యూదులందరికీ ఉత్తరాల ద్వారా వారికి వచ్చిన ఆపద తప్పిపోయిందని తెలియజేసినటువంటి దాన్ని బట్టి ఈ పూరిము పండుగ అనేదాన్ని వారు ఆచరించారు అనేది గమనించాలి. అది పూరిం పండుగ యొక్క విశిష్టత. తర్వాత ఆలయ ప్రతిష్ఠిత పండుగ. సొలొమోను ఇశ్రాయేలుకు ఆలయం కట్టాడు కదా. తర్వాత జెరుబ్బాబెలు ఆలయం కట్టాడు. అంటే ఈ ఆలయాన్ని బబులోను వారు పడగొట్టిన తర్వాత హేరోదు దాన్ని విశాలంగా చేశాడు. ఇది మనకు చరిత్ర తెలుసు. అయితే మరి మకబీయుల రాజు ఒకతను పరిపాలనకు వచ్చిన తరువాత అతని పేరు అంతియోకస్ ఎపిఫెనెస్ అనేటువంటి ఆయన. అది మనకు బైబిల్లో లేదు, ఇది చరిత్ర. మకబీయులు అనేటువంటి ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో ఉంటుంది ఈ చరిత్ర. ఇప్పుడు నేను చెప్పే చరిత్ర ఇది క్రీస్తుకు పూర్వం, అంటే యేసు ప్రభు పుట్టక మునుపు 165వ సంవత్సరంలో ఈ అంతియోకస్ ఎపిఫెనెస్ అనేటువంటి రాజు, యూదులు అంటే గిట్టేది కాదు ఆయనకు, వారు దేవుని ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నారని యూదులకు అపవిత్రమైనటువంటి జంతువు అయినటువంటి పందిని దేవాలయంలో వధించి దాని రక్తాన్ని ఆ దేవాలయం అంతా కూడా ప్రోక్షించాడు. అది యూదులకు పెద్ద బాధ అయిపోయింది. ఎందుకంటే యూదులకు పంది అపవిత్రమైన జంతువు. లేవియాకాండం 11వ అధ్యాయంలో చూస్తాం కదా మనం, ఏవి పవిత్ర జంతువులు ఏ అపవిత్ర జంతువులు చెప్తాడో అపవిత్ర జంతువుల స్థానంలో పంది ఉంది. యూదులకు పంది అంటే అపవిత్ర జంతువు. అపవిత్ర జంతువును పవిత్రమైన దేవాలయంలో దాని రక్తాన్ని ప్రోక్షించాడు. అందువలన యూదులు చాలా బాధపడ్డారు, దుఃఖపడ్డారు. తర్వాత వారు ఆలయాన్ని పరిశుభ్రము చేసి, అంటే ఆ అపవిత్రత అంతా పోయేటువంటి ఆ నియమాలు వారు చేసిన తరువాత వారు మరలా ఆలయాన్ని పునఃప్రతిష్ఠిస్తూ పండుగ చేశారు. దానిని ఆలయ ప్రతిష్ఠిత పండుగ అంటారు. కాబట్టి పస్కా పండుగ, పూర్వం పండుగ, ఆలయ ప్రతిష్ఠిత పండుగ యొక్క ప్రాముఖ్యత ఎందుకు వారు చేశారు అనేది మనకు తెలియజేయబడుతుంది. ఇక మన యూదుల పండుగల్లో 5 రెండో వరుసలో ఉన్నటువంటి పండుగ ఏంటంటే పెంతెకోస్తు పండుగ. దీనిని వారముల పండుగ అని కూడా అంటారు. ఇంకా ఏమంటారంటే పంట కోతకాలపు పండుగ అని కూడా అంటారు. ఇది ఈ పెంతెకోస్తు పండుగను వారముల పండుగ అంటారు. తర్వాత కోత పండుగ అని కూడా అంటారు. మొదటి కోతలు ఇశ్రాయేలుకు అందినటువంటి దాన్ని బట్టి వారు ఈ పండుగను ఆచరించేటువంటి నియమం వారికి ఉంది. కాబట్టి ఈ పండుగ వారు ఆచరించేటువంటి దానికి ప్రాముఖ్యమైనటువంటి నిదర్శనం ఏంటంటే, వారు విత్తుకున్నటువంటి విత్తనములు, పంటలు, తొలి పంట, మొట్టమొదటి పంట వారికి వస్తుంది అన్నమాట. దీనిని వారు దేవాలయములోనికి తీసుకొని వస్తున్నటువంటి దానిని బట్టి వారు ఈ పండుగను జరుపుకున్నారు అనే దాన్ని మనం గుర్తించాలి. నిర్గమకాండం మనం 23వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నప్పుడు, సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలెను, పులియని రొట్టెల పండుగ మరి మీరు ఆచరించాలి. ఎందుకంటే మీరు ఐగుప్తులో ఎలా వచ్చారో ఆ నియమాన్ని బట్టి 7 రోజులు మీరు ఆ పులియని రొట్టెలు తింటూ ఆ పండుగ ఆచరించాలి. తర్వాత నీవు నీ పొలములో విత్తిన వ్యవసాయ తొలి పంట యొక్క
కోత పండుగ, పొలములో ఉండి నీ వ్యవసాయ ఫలములు నీవు కూర్చుకున్న తరువాత ఫల సంగ్రహ పండుగ చేయాలి అన్నాడు. అంటే పంటలు పండిన తరువాత నీవు దేవుని దగ్గరకు నీ ప్రథమ ఫలం ప్రతిష్టార్పణలు తీసుకొని వచ్చేటువంటి దానిని ఒక అకేషనల్గా మీరు జరపాలి. మరి వారికి వచ్చేటువంటి పంటల నియమాన్ని బట్టి వారు దీనిని పస్కా పండుగ తర్వాత దాదాపు 50 రోజులకు వారి తొలి పంట, వారి విత్తుకున్న పంటలు వస్తాయి. అంటే ఏ దేశంలోనైనా దేశము యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి పంటలు విత్తుతారు. మన దేశంలో కూడా ఒక్కొక్క ఋతువును బట్టి మనకు పంటలు విత్తుతారన్నమాట. ఏ ఋతువులో ఏ పంటలు చక్కగా పండుతాయో మన పూర్వీకులకు తెలుసు. ఆ ఋతువులో ఆ పంటలు విత్తుతారు. అలాగే ఇశ్రాయేలు విత్తేటువంటి పంటలు కూడా పస్కా పండుగ అయిపోయిన తర్వాత 50 రోజులకు వారికి తొలి పంట చేతికి వస్తుంది. అందుకని చెప్పి వారు ఈ పస్కా పండుగ అయిపోయిన తర్వాత 50 రోజులకి ఈ పండుగను ఏర్పాటు చేసుకున్నారు. అంటే 7 వారాలు. కాబట్టి దీనిని వారముల పండుగ అని అన్నారు. అంతేకాదు ఫల సంగ్రహపు పండుగ అనేటువంటి మాట కూడా ఉపయోగించారు. అది అక్కడ మనకు మీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగ అని అన్నాడు. అంటే ఈ పెంతెకొస్తు పండుగ అనేది ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే కోతకాల పండుగ. దీనికి పెంతెకొస్తు అనే మాట ఎందుకు వచ్చింది? 50 రోజులకు 50 అనేటువంటిది మనం తెలుగులో 50 అంటున్నాము, ఇంగ్లీష్లో 50 అంటాము కదా. తమిళ్ ఏమంటారు? అంబరా. అట్లా ఒక్కొక్క భాషలో అంటాం కదా. అలాగే ఈ హీబ్రూ భాషలో కూడా పెంటెకొస్తు అంటే 50 అని అర్థం. అందుకని దీన్ని పెంతెకొస్తు పండుగ అనే మాటతో వారారు. కాబట్టి ఈ పండుగను వారముల పండుగ, కోతకాల పండుగ, పెంతెకొస్తు పండుగ ఏ మాటతో సంబోధించినది ఒకటే పండుగ. దీన్ని మనం 3 పండుగలుగా విభజించకూడదు, 2 పండుగలుగా కూడా విభజించకూడదు. కాబట్టి ఈ పెంతెకొస్తు పండుగ ఇశ్రాయేలీలు ఇలా వారి ప్రథమ ఫలాలను ప్రభు సన్నిధికి తెస్తూ ఈ పండుగను జరుపుకుంటూ వచ్చారు, ఈ పండుగను ఆచరిస్తూ వచ్చారు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండం కూడా మనము 16వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ ఈ పండుగ యొక్క నియమాన్ని గూర్చిన విషయాలు తెలియజేస్తూ 16వ అధ్యాయం 9వ వచనంలో చదువుదాం. 7 వారములు నువ్వు లెక్కింపవలెను, పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇవ్వవలెను. అప్పుడు నీవును నీ కుమారులను, నీ కుమార్తెలు, నీ దాసులు, మీ దాసి, వీరందరూ మీ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషించాలి. ఈ పండుగ ఆచరిస్తూ వారందరూ కూడా సంతోషించాలి అనేటువంటి విధంగా ఇక్కడ తెలియజేయడం చూస్తాం. అయితే ఈ కోతకాలం జరుపుతున్నప్పుడు మీ బిడ్డలు, మీ దగ్గర పనిచేసేవారు అందరూ సంతోషించాలి. అంటే ఏంటి? పంటలు చేతికొచ్చాయి కాబట్టి మీ బిడ్డలు సంతోషించే విధంగా, మరి మీ ఇంట్లో పనులు చేసేవారు సంతోషించే విధంగా, తర్వాత లేవీలు సంతోషించే విధంగా, పేదలు సంతోషించే విధంగా ఈ పండుగ చేయాలి అని అంటాడు. అంటే సంతోషించాలంటే ఏంటి? వారికి మనం ఏదైనా చేస్తే వారు సంతోషపడతారు అనే దాని నియమం. అంటే వారికి మనం ఈ సంవత్సరం మంచి పంటలు పండాయరా చిన్నోడా, నీవు పోయి ఒక మంచి షర్ట్ కొనుక్కో అని వాడికి మనం 10 రూపాయలు ఇచ్చామనుకోండి, కుమారుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు. దాసుడు, ఈ సంవత్సరం మంచి పంటలు వచ్చాయరా, నువ్వు కూడా పనిలో మాకు చాలా బాగా సహకరించావు,
ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని కుటుంబంతో సంతోషించు అని ఇస్తే వారు కూడా సంతోషపడతారు. ఇక లేవీలు వారు దేవుని పని చేస్తున్నారు, వారికి అసలు దశమ భాగాలే ఇవ్వాలనేటువంటి నియమము ఉంది. కాబట్టి లేవీలకు కూడా నీవు నీకొచ్చిన పంటలో కొంత భాగం ఇవ్వాలి. దానిని బట్టి లేవీలు కూడా సంతోషిస్తారు, అంటే దేవుని పని చేసేవారు కూడా సంతోషిస్తారు. పేదలు, తండ్రి లేని వారు, ఇలాంటి వారికి కూడా నువ్వు కొంత సహాయపడడం ద్వారా వారు సంతోషపడతారు. తర్వాత యెహోవా ఆలయానికి, ఆలయ పనులు, ఆలయ విధానాలు జరగడానికి కూడా నువ్వు దేవుని ఆలయానికి కూడా నీకు వచ్చిన దానిలో కొంత ఇవ్వాలి. కాబట్టి నీవు కోతకాల పండుగ చేసేటప్పుడు నీ కుమారుడు సంతోషించాలి, నీ కుమార్తె సంతోషించాలి, నీ ఇంట్లో పనిచేసే దాసుడు సంతోషించాలి, నీ మధ్య దేవుని సేవ చేసే మరి ఆ లేవీలు సంతోషించాలి. వీరందరూ సంతోషించే విధంగా నీవు ఈ పండుగ ఆచరించాలి, పండుగ చేయాలి అనేటువంటి నియమాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడైన యెహోవా వారికి తెలియజేశాడు అనే దాన్ని మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అదే అక్కడ మనకు రాసినటువంటి ఈ మాట గమనిస్తుంటే, అప్పుడు నీవును, నీ కుమారుడు, నీ కుమార్తెను, నీ దాసుడును, నీ దాసీయును, నీ గ్రామములో ఉన్న లేవీలును, నీ మధ్యనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాళ్ళును, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించవాలి. అంటే ఇది దేవుని ఆలయానికి తీర్చే నియమం. నీవు ఐగుప్తులో దాసురవై ఉండిన సంగతి జ్ఞాపకం చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. నువ్వు దాసురవుగా ఉంటే మరి నీకు ఈ సంతోషం లేదుగా. ఐగుప్తులో దాసురవుగా ఉన్నప్పుడు ఐగుప్తును నువ్వు స్వేచ్ఛగా వచ్చి ఇవన్నీ కూడా జరుపుకుంటున్నావు అనే దాన్ని తెలియజేశాడు. కాబట్టి ప్రియులారా, కోతకాలం అంటే దేవుడు మనకిచ్చిన పంట చేతికొచ్చినప్పుడు అనేక నియమాలలో దానిని మనము ఖర్చు చేయాలి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే దేవుని ఆలయానికే తెస్తాం, కానీ దానిలో కొంత పేదలకు, కొంత మరి విధవరాళ్లకు ఇలా మనం ఇవ్వడం ద్వారా వారు కూడా సంతోషించడానికి కారణమవుతుంది అనేదాన్ని తెలియజేశాడు. ఇశ్రాయేలీలకు, సేవకులకు ఇవ్వడం ద్వారా వారు కూడా సంతోషపడతారు అనేటువంటిది. ఎందుకని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పేదలకు ఇచ్చేది, సేవకులకు ఇచ్చేది, ఇదంతా కూడా దేవునికి మనం చేస్తున్నట్లే. పేదలకు ఇచ్చేదైనా, సేవకులకు ఇచ్చేదైనా ఇదంతా కూడా దేవునికి మనము ఇచ్చేదే. మనమేమనుకుంటామంటే సాధారణంగా దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళే కానుకే కదా దేవునికి ఇచ్చేదని అనుకుంటాం మనం. కానీ మనము దేవుని సేవ చేసే వారికి, పేదలకు కూడా దాన్ని ఉపయోగించడం అది దేవునికి చేసినట్లే. దాన్ని బట్టి కూడా దేవుడు సంతోషపడతాడు అనే మాటలు గమనించాలి. అందుకే పౌలు గారు ఈ విషయంలో ఆయన ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక మనం చదువుతుంటే అక్కడ పౌలు గారు ఒక మంచి మాట చెప్తాడు. ఫిలిప్పీ సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఆయన చెప్తాడు. 4వ అధ్యాయం, ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 ఫిలిస్తీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. అందుకే గడిచిన ధ్యానంలో చెప్పాను కదా, కొరింథీ సంఘానితో మాట్లాడుతూ పౌలు ఏమంటాడు, మీ మధ్య సేవ చేసి నేను ఇతర సంఘాల మీద ఆధారపడి జీతం పుచ్చుకొని వారి సొమ్మును దొంగిలించానంటాడు. అంటే కొరింథీ సంఘం కూడా పౌలు గారికి సరైన సహకారము ఇవ్వలేదని దాని అర్థం. అయితే ఫిలిప్పీ సంఘస్థులు మాత్రం పౌలు గారికి బాగా సహకారులుగా ఉన్నారు. కాబట్టి మరి ఏ సంఘపు వారు కూడా మీలాగా నాతో పాలివారు కాలేదు. ఏ విషయంలో? ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో మీరే నాకు చాలా ఎక్కువగా పాలివారయ్యారు అనే మాట తెలియజేస్తాడు.
కాబట్టి కాలం ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరములు తీర్చుటకు సహాయ పడితిరి. అంటే నేను తెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు మీరు నాకు సహాయము చేశారు నా అవసరాలు తీర్చడానికి అంటాడు. నేను మీ ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పడం లేదు. అంటే మిమ్మల్ని ఏదో మిమ్మల్ని పొగిడితే మీరు నాకు ఇస్తారు అనేటువంటి విధంగా నేను చెప్పడం లేదు. సాధారణంగా ఏం చేస్తారండి, పొగిడితేనేగా ఇచ్చేది. వాళ్ళు ఇంత ఇచ్చారు వీళ్ళు ఇంత ఇచ్చారని మనం చదువుతూ ఉంటే వాళ్ళు ప్రోత్సహించబడతారు. అదే మనం చదవలేదనుకోండి ఇవ్వరు పెద్దగా. ఒరే మన పేర్లు వచ్చినప్పుడు తక్కువ వస్తుంది అని మనం ప్రోత్సహించబడిస్తాం. అదే రహస్యమైనటువంటిగా ఉండేటువంటి దానికి సాధారణంగా అలా కాదు. మనం ఇచ్చేటువంటిది ఏదైనా అది బహిరంగమైన రహస్యమైన న్యాయంగా ఇవ్వాలి, బలవంతంగా కాకుండా ఇవ్వాలి అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. అందుకే ఆయన అక్కడ తెలియజేసినటువంటి మాటలు, నేను మీ ఈవిని అపేక్షించేలా చెప్పడము లేదు. అంటే ఏంటి, మీరేదో మిమ్మల్ని పొగిడితే నాకు ఇస్తారు అని నేను చెప్పడము లేదు. మీరు చేసింది వాస్తవం, నేను మీతో చెప్పేది వాస్తవం. అందుకే మీ ఈవిని అపేక్షించేలా నేను చెప్పడము లేదు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, అయినా మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము అని అంటాడు. ఏవి? మీరు నాకు చేసిన సహాయం, మీరు నాకు చేసినటువంటి సహాయం అది దేవుని దృష్టికి ఎలాంటిదంట? మనోహరమైన సువాసన కలిగినటువంటిది అని అంటాడు. మనోహరమైన సువాసన కలిగినటువంటిది. కాబట్టి మనము సేవకులకు ఇచ్చేటువంటిది వారిని ఏదో మనము ప్రేమించుతున్నామని కాదు, అది దైవ నియమం ప్రకారం మనం ఇస్తున్నాం. అది దేవునికి ఇచ్చిన దానితోనే సమానం. కాబట్టి నీ కోతకాలంలో నీ కుమారుడు నీ కుమార్తె సంతోషించిన తరువాత రెండో వారు సంతోషించాల్సింది ఎవరని అంటే, మూడో వారు లేవీలు, అంటే దేవుని సేవకులు సంతోషించాలి. తర్వాత పేదలు సంతోషించాలి. తర్వాత దేవుని ఆలయంలోనికి దాన్ని నువ్వు తేవాలి. ఇన్ని రంగాల్లో దాన్ని నువ్వు ఉపయోగించాలి. నీ కుమారుడు, నీ కుమార్తె, నీ సేవకులు లేవీలు, తర్వాత పేదలు, నీ గ్రామంలో ఉండే పేదలు, నీ ఇంట్లో పనిచేసే దాసీలు, ఆ తర్వాత దేవుని ఆరాధించే స్థలం. ఇన్ని రంగాల్లో దాన్ని నీవు ఉపయోగించాలి, వాడాలి అనేటువంటి నియమాలు తెలియజేశాడు. మనమైతే సాధారణంగా ఏం చేస్తాము అని అంటే, కొంతమంది వాక్యం తెలిసినటువంటి వారు ఆ రంగాల్లో ఉపయోగించవచ్చు, కొందరు అలా ఉపయోగించరు. అది కేవలం దేవుని ఆలయంలో ఇస్తే సరిపోతుంది అని అనుకుంటారు. దేవుని ఆలయంలో ఇవ్వకూడదని కాదు. దేవుని నియమం ఇశ్రాయేలుకి ఇచ్చింది ఏంటంటే, ఈ రకమైన నియమం ఇచ్చాడు. నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ గ్రామం నుండి పేదలు, నీ దగ్గర పనిచేసే లేవీలు, తర్వాత దేవుని ఆరాధించే స్థలం, ఇవన్నీ సంతోషపడే విధంగా నీవు కోతకాలపు పండుగ జరపాలి, ఆచరించాలి. నీ చేనులో నువ్వు మొదటి కొడవలి వేసినది మొదలుకొని 7 వారాలు నువ్వు లెక్కించి ఆ 50వ దినాన, పెంతెకొస్తు దినానికి 50వ దినాన నీవు ఈ పండుగ ఆచరించాలి అనేటువంటి నియమాన్ని తెలియజేశాడు. కాబట్టి పెంతెకొస్తు పండుగ అని అంటే అది కోతకాలపు పండుగ, ఫల సంగ్రహపు పండుగ. ఇక ఇప్పుడు చెప్పేది ఏంటంటే, పెంతెకొస్తు పండుగ అని అంటే మనకు నూతన నిబంధనలో పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు కదా. ఇక పెంతెకొస్తు అనే పేరు పెట్టుకున్న సంఘాలదే ఆవా అనే విధంగా ఉన్నారు. ఏం లేదండి ఆ పేరులో. పెంతెకొస్తు అంటే అది 50 రోజులకు వచ్చినటువంటి దాన్ని పెంతెకొస్తు అన్నారు.
కానీ ఎలా క్రియేట్ చేశారంటే, అసలు పెంతెకోస్తు సంఘంలో ఉంటేనే పరిశుద్ధాత్ముడు దిగొస్తాడు, పెంతెకోస్తాడే దిగొచ్చాడు చూడండి అంటున్నారు. కాదు, మనం దేవునికి మన హృదయాన్ని తెరిచినప్పుడు దేవుడు తన దీవెనలు మన మీద కుమ్మరిస్తాడు. మనము మన హృదయాన్ని దేవుని దగ్గర తెరవకుండా ఆచారాలు ఎన్ని చేసినా కూడా అవి నిరర్ధకం అవుతాయి కానీ సార్థకము కావు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి అనేదాన్ని గుర్తుకు తెస్తూ ఉన్నాను. ఇన్ని రంగాల్లో వీటిని మీరు ఉపయోగించాలి అనే మాటలు తెలియజేస్తాడు. తర్వాత ఈ పర్ణశాలల పండుగ జరుపుతున్నప్పుడు కూడా ఈ నియమాన్ని, దేవుని సన్నిధికి మీరు వచ్చేటప్పుడు కొన్ని నియమాలు తీసుకొని రావాలనే దాన్ని తెలియజేస్తాడు. దీన్ని కూడా పంట కూర్చే పండుగ అంటే అక్కడ కోత పండుగని, తర్వాత సంవత్సరాంతమందు మీరు ఫల సంగ్రహ పండుగ చేయమన్నాడు కదా, అది ఈ పర్ణశాలల పండుగ. అయితే ఈ పర్ణశాలల పండుగ ఎందుకు చేయాలి అనే దాన్ని తెలియజేశాడు అని అంటే, లేవియాకాండం మనం 23వ అధ్యాయం చదువుతున్నప్పుడు, లేవియాకాండం 23వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదివితే మాటలు కనపడతాయి అక్కడ. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింప చేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాల పండుగ ఆచరించాలి అని అన్నాడు. పర్ణశాల పండుగ అంటే, పర్ణశాల అంటే ఏంటి? గుడారాలు. ఇప్పుడు పెట్టారు గుడారాల పండుగ కదండి. కానీ ఇది ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి నియమం, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి కట్టడ. దేనికి గుర్తు? ఇశ్రాయేలు 40 సంవత్సరాలు కదా ప్రయాణం చేసింది ఐగుప్తుండి వాగ్దాన భూమికి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారా? కాదు. అక్కడక్కడ వారు షెల్టర్ చేశారు. అంటే ఒక వారం రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఒక దగ్గర విశ్రాంతి తీసుకోవడం, ఒక అరణ్యంలోనూ ఒక మైదానంలో. అక్కడ వారు నివసించడానికి ఏం చేయాలి? గుడారాలు వేసుకున్నారన్నమాట. వాటినే పర్ణశాలలు అన్నారు. అక్కడ ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోవడం, మరలా ప్రయాణాన్ని కొనసాగించడం, మరలా కొంత అలసట వచ్చినప్పుడు మరలా గుడారాలు వేసుకోవడం. అది పర్ణశాలలు. వారు ఎందుకు అని అంటే, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మీ ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగ మీరు చేయాలి. అట్లు మీరు ఏటేట కూడా దాన్ని చేయాలి. ఏటేట అంటే ప్రతి సంవత్సరం కూడా దాన్ని చేయాలి. ఇది మీ తరములో నిత్యమైన కట్టడగా 7వ నెలలో దాన్ని ఆచరించాలనేటువంటి నియమాన్ని కూడా తెలియజేస్తాడు. కాబట్టి పర్ణశాలల పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటయ్యా అని అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తుండి వస్తూ వారు మార్గ మధ్యంలో పర్ణశాలలో నివసించినటువంటి దానికి గుర్తుగా దీన్ని ఆచరించమని చెప్పాడు. ఇక మనం ద్వితీయోపదేశకాండం చదువుతున్నప్పుడు 16వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు తెలియజేసిన మాటలు 13 వచ్చింది చదివితే, నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును కూర్చున్నప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరించాలి. అంటే కోతకాల పండుగ అయిన తర్వాత సంవత్సరాంతం అంటే అన్ని పంటలు చేతికొచ్చిన తరువాత నువ్వు ఈ పని చేయాలి అని చెప్పుతూ ఈ పర్ణశాల పండుగ 7 దినాలు ఆచరించాలి. ఈ పండుగలో నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసి, నీ దాసుడు, నీ గ్రామంలో లేవీయులు, పరదేశులు, వీరందరూ కూడా యెహోవా పేరిట నీ రాబడిలో నువ్వు ఇచ్చేదాన్ని బట్టి వారందరూ కూడా సంతోషించాలి. మరి ఎవ్వరు కూడా దేవుని సన్నిధిలో వారి శక్తి కొలది ఇయ్యాలి, వట్టి చేతులతో ఎవరు కనపడకూడదు. దాదాపు మీరు 17 వరకు చదవండి. ఆ నియమాలు ఇవ్వడం ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు తెలియజేయబడతాయి. ఇది యూదులకు దేవుడు ఇచ్చిన కట్టడ నియమం. ఈ 5 పండగలు వారు ప్రతి సంవత్సరం కూడా ఆచరిస్తారు. వారికి ఇవ్వబడిన నెలల్లో వారు ఆచరిస్తారు.
అయితే మనం గలతీయులకు పౌలు రాసినటువంటి పత్రిక చదువుకున్నాం కదా. గలతీయులకు పౌలు రాసినటువంటి పత్రికలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన తెలియజేసినటువంటి మాట వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, మీరు ఈ పండుగలను ఆచరించిన దానిని బట్టి మీరు ఒకవేళ దారి తప్పిపోతున్నారేమనే భయం నాకుంది అని అంటాడు. 8వ వచనం చదువుకున్నాం కదా. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటురి, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను అని అన్నాడు. అంటే ఏంటి? మీరు ఆ కాలమందు, అంటే ఇది అన్య జనాంగానికి వ్రాస్తున్నటువంటి మాట. ఆ కాలమందు మీరు నిజములకు దేవుని ఎరగని వారై నిజములకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుని అనే మాట వ్రాస్తూ, అప్పుడు మీకు కొన్ని ఆచారాలు ఉంటాయిగా, కొన్ని పండగలు ఉంటాయి కదా. ఆ పండుగలు, ఆ ఆచారాలు మీరు అప్పుడు ఆచరించారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తును మీరు రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా వీటిని మీరు ఆచరిస్తున్నారు. దీన్ని బట్టి మరి మీ విషయమై నేను పడిన శ్రమ వ్యర్థమై పోతుందేమో అని భయపడుతున్నాను అని అంటాడు. అంటే ఏంటి? మన క్రైస్తవ శాఖలో కొందరు మనము పండుగలు చేయకూడదు అని ఈ మాటలను మనకు చూపిస్తారు. అయితే ఏ పండగలు చేయకూడదు అంటే, క్రైస్తవులు ఏం పండగలు చేస్తారు? యేసుక్రీస్తు జన్మదినాన్ని చేస్తారు, యేసుక్రీస్తు మరణ దినాన్ని చేస్తారు, యేసుక్రీస్తు పునరుత్థాన దినాన్ని చేస్తారు. ఇవే కదా, వీటిని చేస్తాం మనం అకేషనల్గా. పండగలు చేయొద్దు. మీరు మాసములను, మీరు ఈ అమావాస్య ఇలాంటి వాటిని ఆచరిస్తున్నారు. ఉత్సవ కాలాలు అంటే పండుగలు, సంవత్సరాలు ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన శ్రమ వ్యర్థమైపోతుందని భయపడుతున్నానని పౌలు గారు అంటారు. ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని మన క్రైస్తవ శాఖల వారు అనేది ఏంటంటే, మనం పండగలు చేయకూడదు, ఉత్సవ కాలాలు చేయకూడదు. ఏ పండగలు చేయకూడదు? ఆ కాలమందు, ఏ కాలమందు? మీరు క్రీస్తుని ఎరగక మునుపు మీరు ఏ పండగలు చేస్తున్నారో వాటిని మరలా ఇప్పుడు చేస్తూ ఉంటే మీరు ఇప్పుడు క్రీస్తులోనికి పరిపూర్ణంగా వచ్చిన వారు కాదు కదా. ఎందుకంటే మీరు పూర్వపు ఆ పండుగలు చేస్తున్నారు కదా. అది ఆయన చెప్తుంది. ఇక్కడ మాసములు, ఉత్సవ కాలాలని వాడాడు. ఇది యూదులకు కూడా వర్తిస్తుంది. అంటే యూదులు కూడా ధర్మశాస్త్ర నియమం ప్రకారం ఈ పండుగలు చేయాలి, కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత వారు కూడా ఈ పండగలు చేయకూడదు. ఎందుకని? యేసుక్రీస్తు పస్కా పశువుగా వధింపబడ్డాడు. ఆయన ప్రథమ ఫలముగా మృతుల్లో నుండి లేపబడ్డాడు. మరి మనకు ఆయన మన చేతులతో కాకుండా ఆయన కట్టిన ఒక గొప్ప నివాసం మనకు పరలోకమందు ఉంది అని మనం నమ్ముతున్నాం. కాబట్టి ఈ పండుగలన్నీ కూడా క్రీస్తులో పరిసమాప్తమయ్యాయి. కాబట్టి యూదులు కూడా ఇప్పుడు పస్కా పండుగ జరపకూడదు. ఎందుకంటే పస్కా పశువుగా ఆయన వధింపబడ్డాడు. పర్ణశాల పండుగ జరపకూడదు. ఎందుకని అంటే, మన కొరింథీ పత్రిక 2వ పత్రికలో చూస్తాం కదా, చేతి పని కాకుండా దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం పరలోకమందు మనకుంది. ఇప్పుడు ఈ పర్ణశాలలు కాదు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆ పర్ణశాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. పూర్యం పండుగ కూడా కాదు. ఎందుకంటే పూర్యం పండుగ ఒక్క యూదులకు మాత్రమే విమోచన పండుగ. ఇప్పుడు సర్వమానవాళికి యేసులో విమోచన దొరికింది. ఇప్పుడు పూర్యం పండుగ కూడా ఆచరించాల్సిన అవసరం లేదు. ఆలయ ప్రతిష్ఠిత పండుగ, నీవే దేవుని ఆలయం,
నువ్వు దేవుని ఆలయమై ఉన్నావని, దేవుని ఆత్మ నీలో నివసిస్తుందని మీరు ఎరగరా? బాహ్య ఆలయాలు ఆరాధించుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి, కాదనను. కానీ నీ హృదయం అనే ఆలయం యొక్క ప్రాముఖ్యత నువ్వు చూసుకోవాలి. అది దేవునికి ఇష్టమైన ఆలయం. కాబట్టి యూదులు ఇప్పుడు ఈ పండుగలు ఆచరించకూడదు. అన్య జనాంగం క్రీస్తును ఎరిగిన తర్వాత వారి పండుగలు ఆచరించకూడదు. యూదులైన వారు క్రైస్తవులైతే ఈ పండుగలు ఆచరించకూడదు. అన్య జనాంగం క్రైస్తవులైనప్పుడు ఈ పండుగలు ఆచరించకూడదు. అది పౌలు గారు చెప్పింది. దీన్ని దేనికి ముడిపెట్టారు? క్రిస్మస్ చేయకూడదు, గుడ్ ఫ్రైడే చేయకూడదు, ఈస్టర్ చేయకూడదు. అంటే ఒక విషయాన్ని మనము ఆయా సంవత్సరాల్లో జ్ఞాపకం చేసుకోకపోతే అదేమైపోద్ది? కనుమరుగైపోద్ది. ఇప్పుడు యేసు జననము, యేసు మరణము, యేసు పునరుత్థానం మనం జ్ఞాపకం చేసుకుంటుంటేనే మన తరము వారు జ్ఞాపకం చేసుకుంటారు. అంతే కదా? మన తర్వాత వచ్చేటువంటి, మన వెనక వచ్చే తరాల వారు జ్ఞాపకం చేసుకుంటారు. ఈ ఉత్సవ కాలాలు, పండుగలు ఏవి ఆచరించకూడదు అన్నాడు? యూదులైనటువంటి వారు యూదా ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్న ఈ పండగలన్నీ క్రీస్తులో పరిసమాప్తమయ్యాయి, వద్దు. అన్య జనాంగంగా ఉన్నవారు, మీరు అన్యులుగా ఉన్నప్పుడు ఏ పండుగలు జరిపారో అవి ఇప్పుడు మీరు జరపొద్దు అని చెప్పితే, అసలు క్రైస్తవులు పండుగలే జరపకూడదు అనేటువంటి బోధ నేటి మన క్రైస్తవ శాఖల్లో కూడా బయలుదేరింది కదండి. కాబట్టి వాక్యం చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. దేని గురించి చెప్పాడు ఆయన? ఆ కాలమందైతే, ఎవరికి చెప్పాడు? నువ్వు క్రీస్తుని ఎరగక మునుపు, క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించక మునుపు. ఆ కాలం అంటే ఏ కాలం? నువ్వు క్రీస్తుని ఎరగక మునుపు కాలం. నువ్వేమి ఆచరించావు అవి ఇప్పుడు నువ్వు ఆచరించకూడదు. నువ్వు యూదుడవైనా కూడా, నువ్వు యూదుడవైనా క్రీస్తుని అంగీకరించినప్పుడు నువ్వు ఇప్పుడు అవి ఆచరించకూడదు అనేటువంటి నియమాన్ని తెలియజేశాడు అనేటువంటి విషయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి అనే దాన్ని గుర్తుకు తెస్తూ ఉన్నాను. కాబట్టి మనకు ఈ పెంతెకొస్తు పండుగ, ఈ పర్ణశాల పండుగ ఏంటంటే కోతకాల పండుగ, అలాగే దేవునికి ఫల సంగ్రహపు పండుగ సంవత్సరం అంతమందు. ఈ రెండు పండుగల్లో అవి ముడిపడి ఉన్నాయన్నమాట. మనం పెంతెకొస్తు అని చెప్పే దానిలో, పర్ణశాల పండుగ అని చెప్పే వాటిలో ఇవి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇవి మనము ఇప్పుడు ఆ పేరు పెట్టి కాదు, దేవుని సేవకు, దేవుని పని జరగడానికి కానుకలు అవసరం కాబట్టి మనము ఈ పండుగలు చేసి, ఈ కానుకలను పోగు చేసి వీటిని దేవుని సేవలు, దేవుని సంఘ పరిచర్యలు, వీటిని మనము ఉపయోగిస్తున్నాము అనేదాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ 2025 సంవత్సరములో దేవుడు మనందరికీ మంచి పంటలు ఇచ్చాడు. ఆ పంటలు మన చేతికి వచ్చాయి, వాటిని బట్టి మనం సంతోషిస్తున్నాం. మనమే కాక మన పేదలైన వారు, దేవుని సేవకులు, మరి మన కుటుంబంలో మన పిల్లలు, మన దగ్గర పనిచేసే దాసులు, వీరందరూ కూడా సంతోషించే విధంగా ఈ పండుగలు మీరు ఆచరించండి. ఇక దేవుని సన్నిధికి మీరు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో కాకుండా మీరు మీ ఫల సంగ్రహం, మీకు పండిన పంటలో అవి ధాన్య రూపములు, డబ్బు రూపములు మీరు తీసుకొని దేవుని సన్నిధికి రండి అనేటువంటి మాటలు తెలియజేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఒక్కసారి తీసుకొని రాలేము కాబట్టి ఆయా సందర్భాల్లో, ఆయా వారాల్లో కూడా మన సంఘంలో ఉన్నటువంటి వారు ఇస్తూ ఉంటారు కోతకాలపు లేక ధాన్యం తాలూకు కానుకని. ఇది కోతకాలానికి సంబంధించినటువంటి నియమం అనేదాన్ని ప్రియులారా మనం అర్థం చేసుకుని, గ్రహించి, మరి అన్ని కోణాల్లో అర్థం చేసుకుని దేవుని వాక్యాన్ని మనము ఆచరించాల్సిన, పాటించాల్సిన అవసరత ఉంది అనేది నేను ఈ సమయంలో జ్ఞాపకానికి తెస్తూ, గుర్తుకు తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ళ కొరకై బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వర్తమానం
ప్రియ తండ్రి, మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వర్తమానం అనేక మంది బిడ్డల హృదయాలను ప్రోత్సహించి అంతరంగ జీవితాల్లో వారు స్థిరమైన క్రైస్తవ క్రమశిక్షణలో ఎదగడానికి సహాయపడమని కోరుతూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.